హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని యంత్రీ రోడ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ యొక్క యంత్రీ రోడ్కి సంబంధించిన వర్క్స్ అనేది ఒక స్టేజ్కి అయితే వచ్చేసిందండి. ఒక రోడ్ స్టేజ్ లాగా వచ్చేసింది. ఇంకా తారేస్తే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ స్టేజ్లో అయితే ఉంది. ప్రజెంట్ ఈ యొక్క రోడ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా పెట్టిస్తాను. ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క యంత్రీ రోడ్కి సంబంధించి BSCPL అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం టోటల్ 4.77 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే ఇది మనకు పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలా ఉందో ఇదేనండి యంత్రీ రోడ్డు. మీరు అక్కడ చూస్తున్న రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు అది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక లెవెల్కి తీసుకొని వచ్చేసారు. చూడండి, ఒక రోడ్డు స్టేజ్కి తీసుకొని వచ్చేసారు. ప్రజెంట్ అక్కడ ఎంత కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకొని నీట్గా అయితే చదునైతే చేసుకుంటున్నారండి. ఇంకా తారు అయితే వేస్తే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ లెవెల్లో అయితే ఉంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది ఎంత ఏంటంటే అప్పుడు మనకు ఇక రోడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫౌండేషన్ సంబంధించిన వర్క్ అండి. యంత్రీ అని చూడండి. కంకర్ చిప్స్ ఏంటంటే ఇప్పుడు 2 లేయర్లు అయితే పోసేస్తున్నారండి. ఇప్పుడు చదువు చేసుకుంటున్నారు మొత్తం. ఇదేంటంటే మ్యాన్ హోల్గా అనమాట. డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంకర్ చిప్స్ కూడా చదువు అయితే చేసుకుంటున్నారు. ఇంకొక లేయర్గా దీని మీద వేసుకొని ఒక తారు అయితే వేసేస్తారండి. 2 లేయర్లుగా అయితే వేసుకున్నారు. ఒకటి ఏంటంటే అన్నీ మిక్స్డ్ అనమాట. 10 mm కంకర రాళ్ళు, 20 mm, 30 mm, 40 mm కంకర రాళ్ళు మొత్తం కూడా వేసుకున్నారు. ఇదంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని దీని మీద ఎర్రమట్టి ఒక 2 లేయర్లుగా అయితే వేసుకున్నారు. తర్వాత ఆ కంకర రాళ్ళు 2 లేయర్లుగా అయితే వేసుకున్నారు. ఇంకా దీని మీద ఇంకొక లేయర్ వేసుకొని ఇంకా తారు అయితే వేసేస్తారు. చూడండి, ఇది దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు ఈ విధంగా కంకర్ చిప్స్ అయితే పోయేస్తున్నారండి. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా కంకర్ చిప్స్ ఇక్కడ వరకు, అంటే సీడ్ యాక్సెస్ ఫేజ్ 2లో బాగా నేర్పిస్తున్నారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అదే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఈ కంకర్ రాళ్ళు అనేది వేసేస్తున్నారండి ఇక్కడ వరకు. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకోవాలి. ఈ లేయర్ వరకు, ఈ హైట్ వరకు లేపుకోవాలి. ఎందుకంటే కొంచెం డౌన్లో ఉంది కదా. అదంతా ఆల్రెడీ గ్రావెల్ అని చేసి ఎర్రమట్టి అంతా తోలేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు దాని మీద ఇంకొక 2 లేయర్లుగా మట్టి వేసుకుంటే మనకి ఈ స్టేజ్కి అయితే వస్తుంది. ఇది కొంచెం హైట్ ఉంది ఇంకా. మరి ఎన్ని మిషనరీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడంతా కూడా ఎక్కడెక్కడ పనులు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ సైడ్ అంతా ఏంటంటే ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, మ్యాన్ హోల్ కోసం ప్రజెంట్ అక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇదంతా కూడా డ్రైనేజీ పైన స్లాబ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఐరన్ రాడ్ చూడండి, అక్కడంతా ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ చూస్తున్నారు కదా. అది ఏంటంటే పైన ఈ విధంగా స్లాబ్ అయి పోసుకోవడానికి ఐరన్ రాడ్స్ అయితే ఇన్స్టాలేట్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా కూడా అయిపోయింది. ఇదంతా కూడా మ్యాన్ హోల్ కోసం అయితే మెడల్ వదులున్నారు. ఇక్కడ వర్క్ చూడండి. ఈ చెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంత ఏంటంటే పైన మనకు స్లాబ్ లాగా పోసుకోవడానికి వీటిని చేసుకుంటారు. అలాగే రాఫ్టింగ్ లాగా కింద 2 వైపులతో చూడండి, ఐరన్ బెండింగ్ 2 వైపులా చేసుకుని గోడర్ లాగా ఈ విధంగా రాఫ్టింగ్ చేసుకుంటారు. వీటితో చేసుకొని మెడల్ ఏంటంటే కాంక్రీట్ పోసుకుంటూ వస్తారు. అంటే ప్రజెంట్ ఏంటంటే పైన స్లాబ్ లాగా వేసుకోవాలి. ఎన్ని ఐరన్ రాడ్స్ మీకు కనిపిస్తున్న పొడవుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అలా చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ మీరు క్లీనింగ్ చూస్తున్నారు కదా, అంటే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి అవతల సైడ్ ఉంది కదా, అటు సైడ్ అంతా కూడా సైకిల్ ట్రాక్ అయితే వస్తున్నారండి. దానికోసం అయితే సిద్ధం చేస్తున్నారు. ఫ్రంట్ మనకు కొంచెం మీకు కంకర్ రాళ్ళు అయిపోతున్నారు కదా, అక్కడైతే సైకిల్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా రెడీ చేస్తున్నారు. జరుగుతూనే ఉన్నాయండి వర్క్స్ అంతా కూడా చూస్తున్నారు కదా. అదేంటంటే మట్టి తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ కంప్లీట్ అయింది కదా, అక్కడంతా కూడా నీట్గా మట్టిని అయితే పోసుకుంటూ వెళ్తుంది ఆ జేసీబీ.
ఇక్కడంతా డ్రైనేజ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా, దీనికి సంబంధించి వాటర్ ఇవన్నీ కూడా పట్టుకుంటున్నారండి. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క యంత్రీయ రోడ్ అయితే దాదాపుగా మీరు చూసిన వర్క్ అంతా కూడా ఒక 1 కిలోమీటర్ లోపు జరిగిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా రెండు వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్తో పాటు ఈ యొక్క సైకిల్ ట్రాక్కి సంబంధించిన వర్క్స్, అలాగే ఫ్రంట్ అంతా కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు కంకర్ రాళ్ళు అవన్నీ కూడా తోలేదో పెట్టుకున్నారు రోడ్లు వేయడానికి. ఇంకొక 2 లేయర్లుగా జస్ట్ ఇంకొక 1 లేయర్ కంకర్ రాళ్ళు అవన్నీ కూడా వేసుకొని ఇంకా పైన అయితే తారు అయితే వేస్తారండి. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం గ్రావిల్ అవన్నీ కూడా తోలుకొని ఒక హైట్ అయితే పెంచుకోవాలి. రెండు వైపులా ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఏంటంటే డ్రైనేజ్ సంబంధించి రెండు వైపులా దిమ్మలా కట్టేశారు. పైన స్లాబ్ పోయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న రోడ్ రోలర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కంకర్ అవన్నీ పోసిన తర్వాత చదును చేసిన తర్వాత వాటిని అయితే మొత్తం నీట్గా ఒక ఇంకా పైన తొక్కుతుందండి. నీట్గా ఒక చదునుగా అయితే క్రియేట్ అవుతుంది. ఎలా ఉంది చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక రోడ్ అయితే కంప్లీట్ అయినట్లాగా ఉంది చూడండి. ఇంకా దీని మీద ఇంకొక లేయర్ వేసుకొని ఇంకా రోడ్ అయితే వేస్తారు. మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఒకే లెవెల్ అయితే తీసుకొని వచ్చేస్తున్నారండి. అది కూడా ఇంకా ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అదైతే వేస్తారనుకుంటాను. ఇటు సైడ్ రెండు వైపులు కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా. అలాగే మీరు అక్కడ లారీలు చూస్తున్నారు కదా, అదంతా కూడా మనకు సైకిల్ ట్రాక్ కోసం రెడీ చేస్తున్నారండి. ఎగ్జాక్ట్గా మనకు ఆ కార్లు వెళ్తున్నాయి చూడండి, అది ఏపీ సీడ్ యాక్సెస్ రోడ్లో ఫేస్ట్లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అనమాట. ఫ్యూచర్లో ఇది N3A E3 జంక్షన్ రోడ్ అయితే అవుతుంది. అవతల నాకు చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా కరకట్ రోడ్డు. ఇంకా ఎదురుగా మనకు కృష్ణ నది కూడా ఉంటుందండి. చూడొచ్చు అక్కడ వాటర్ కనిపిస్తున్నా చూడండి, అదే కృష్ణా నది. అప్పుడు అక్కడ అవుట్ సైడ్ ఆటో వెళ్తుంది చూడండి, అది కరకట్ రోడ్డు, ప్రజెంట్ ఉన్న కరకట్ రోడ్డు. చూశారు కదా, ప్రజెంట్ ఈ యొక్క N3A రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు అయితే ఒక లెవెల్కి అయితే వచ్చేస్తుంది. అందులో ఒక 1/2 కిలోమీటర్ వరకు ఒక కంకర్ చిప్స్ అవన్నీ వేసుకుని అయితే తారు వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.